సంతోషం ఏమైంది? పరిపూర్ణమైందని నేను చెప్తున్న మాట, మీరు చదువుతున్న మాట కాదు. తనే చెప్తున్న మాట ఏంటంటే, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. హల్లెలూయా. అన్నా హృదయం ఎవరు యందు సంతోషిస్తుందంట? నా హృదయము నా భర్త సంపాదించిన ఆస్తి యందు సంతోషించుచున్నది. నా హృదయము నా భర్త తెచ్చిన 2 తులాల తాడు యందు సంతోషించుచున్నది. నా హృదయము నా తల్లిగారిచ్చిన 2 ఎకరాల భూమి యందు సంతోషించుచున్నది. నువ్వు భూమితోనే నాకు సంతోషం ఉంది అంటే, వెండి బంగారాల్లో సంతోషాన్ని వెతుక్కునే వారు ఉన్నారు, ధనధాన్యాల్లో సంతోషాన్ని వెతుక్కునే వాళ్ళు ఉన్నారు. చదువులు బట్టి సంతోషించాలి, ఉద్యోగాన్ని బట్టి సంతోషించాలి. అందుకనే మనం దేని యందు అతిశయించాలంట? పౌలు గారు చెప్తాడంట కదా, నా అతిశయము క్రీస్తే. హల్లెలూయా. ఇప్పుడు నీ అతిశయం ఎవరు? క్రీస్తై ఉంటే నీ సంతోషం ఏమవుతుంది? ఇప్పుడు ధైర్యంగా అంట సమూయేల్ని పాస్టర్ గారి చేతిలో పెట్టేసి మరలా ఆ మందిరంలోకి వచ్చానంట విజ్ఞాపన చేస్తుంది. ఆ విజ్ఞాపనలో కోరికలేం అడగట్లా, ప్రభువుని కొనియాడుతుందంట.